ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మహిళా లెక్చరర్ల లైంగిక వేధింపుల అంశం వివాదం విశాఖపట్నంలో ఇంకా దుమారం సృష్టిస్తూనే ఉంది. ఒక ప్రైవేటు కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయి తేజ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు ఈ ఆందోళనకు కారణమైంది. సాయి తేజ మృతికి కాలేజీలోని కొందరు మహిళా లెక్చరర్ల లైంగిక వేధింపులే కారణమంటూ తోటి విద్యార్థులు కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. కాగా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న 21 ఏళ్ల సాయి తేజ నిన్న ఉదయం తన ఇంట్లో విగత జీవిగా కనిపించడంతో ఈ అనుమానాలకు దారితీసింది. వేధింపుల కారణంగానే సాయి తేజ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సాయి తేజ తోటి విద్యార్థులు కూడా గత కొన్ని రోజులుగా ఇద్దరు మహిళా లెక్చరర్ల నుంచి వేధింపులు మొదలయ్యాయని, అవి ఈ మధ్య మరింత పెరిగాయని ఆరోపిస్తున్నారు. తరచూ అసభ్యకర మెసేజ్లు, వీడియోలు పంపించి వేధించడంతో సాయి తేజ ఆత్మహత్య చేసుకున్నాడని, ఈ అన్యాయానికి పాల్పడిన ఆ మహిళా లెక్చరర్ల పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కాలేజీ బయట విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈరోజు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి కాలేజ్ గేట్ను పగలగొట్టడానికి ప్రయత్నించారు. దీంతో పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం కళాశాల దగ్గర విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్న విజువల్స్ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. సాయి తేజకు న్యాయం జరిగే వరకు కళాశాల దగ్గర నుండి కదిలేది లేదంటూ వాళ్ళు భీష్మించుకు కూర్చున్నారు. అయితే అంతేకాదు జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి న్యాయం చేసే వరకు తమ నిరసనను విరమించేది లేదని సాయి తేజ కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు రోడ్డుపైన బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సాయి తేజ ఆత్మహత్య వివాదం ఊహించని మలుపు తిరుగుతోంది విశాఖపట్నంలో. ఇద్దరు మహిళా లెక్చరర్లు వాళ్ళ పద్ధతుల్ని కానీ లేకపోతే మహిళా లెక్చరర్లు బరి తెగించారు అనే చర్చ కూడా జరుగుతోంది విశాఖపట్నంలో. మహిళా లెక్చరర్లు ఒక విద్యార్థిని లైంగికంగా వేధించడం, ఆ వేధింపులకు సంబంధించిన కొన్ని చాటింగ్, వాట్సాప్ చాట్ వివరాలు కూడా వెలుగులోకి రావడం, ఆ మహిళా లెక్చరర్ల ఫోటోలు కూడా వైరల్ అవుతుండడంతో ఒక్కసారిగా దుమారం పెరిగిపోయింది. అయితే మహిళా లెక్చరర్ల పాత్ర ఎంతవరకు ఉందనే విషయం పైన ఇప్పటి వరకు పోలీసులు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. మహిళా లెక్చరర్ల వేధింపుల వల్లే సాయి తేజ ఇంట్లో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడని, తమకి లైంగికంగా సహకారం చేయకపోతే, లైంగికంగా తమని సాటిస్ఫై చేయకపోతే నీ రికార్డులు నాశనం చేస్తామని, ఇక అధికంగా వర్క్ ఇస్తామని, లేకపోతే చదువుకోకుండా అడ్డుకుంటామని మహిళా లెక్చరర్లు బ్లాక్మెయిల్ చేశారంటూ సాయి తేజ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. సాయి తేజ కుటుంబ సభ్యుల ఆరోపణల్లో కూడా ఇప్పుడు వాస్తవికత వెలుగులోకి రావాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు మహిళా లెక్చరర్లు నిజంగా ఈ విధంగా జరిగిందా అంటే కొన్ని వాట్సాప్ చాట్లు చూస్తుంటే నిజంగానే అలాంటి సంభాషణ కానీ అటువంటి బెదిరింపులు కానీ జరిగినట్టుగా అర్థమవుతుంది. కాకపోతే పోలీసులు సాయి తేజ మరణం పైన ఎటువంటి ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తారు, పోలీసులు నిజంగా సాయి తేజ మరణానికి గల అసలు కారణాన్ని వెలికి తీస్తారన్నది ఇప్పుడు ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్గా మారింది. సాయి తేజ మరణానికి కారణం ఏంటనుకుంటున్నారు? నిజంగా మహిళా లెక్చరర్ల లైంగిక వేధింపులే సాయి తేజ ఆత్మహత్యకి కారణం అనుకుంటున్నారా? సాయి తేజ కుటుంబ సభ్యుల ఆరోపణల్లో వాస్తవం ఉందని, అదే నిజమని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాల్ని స్వేచ్ఛగా ఈ వీడియో కింద రాయండి. మీ అభిప్రాయాలపైన ఖచ్చితంగా మరొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ.